అడ్వాన్స్ లెసన్స్ ప్రాక్టీస్ చేస్తూ భజన్స్లో అంటే ఈ కంజరకి ఇంత పెద్దగా ఉంది కదండి రిమ్, అది దీన్ని రిమ్ అంటాం మనం. ఈ ఎడ్జ్, ఈ స్టీల్ ఏదైతే ఉందో దానికి ఈ వేళ్ళు కూడా మనం పట్టుకుంటున్నాం కదా, ఇదే వాయించకుండా ఎడం చేత్తో అంటే లెఫ్ట్ హ్యాండ్తో కూడా మనం కొన్ని వేరియేషన్స్ చూపించవచ్చు. దానికి ఏంటంటే ఫస్ట్ మన బేసిక్ లెసన్స్ ద్వారానే 1 1 2 ఎలా వాయిస్తున్నాం, జయ 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 గణపతి దేవ అన్నప్పుడు ఇక్కడ బేస్ వాయిస్లో వినిపిస్తుంది కదా, దానికి స్పెషల్గా ఏదైనా కొంచెం దాని సౌండ్ మనం మార్చడానికి ఈ వేళ్ళని ఇక్కడ గట్టిగా నొక్కాలి. ఈ 4 వేళ్ళు బొటన వేళ్ళతో లోపల కంజర్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ వేళ్ళని గట్టిగా నొక్కినట్లయితే చూసారుగా, ఈ నొక్కనప్పుడు అలా బేస్గా వస్తుంది, యాక్టివ్గా అనిపించదు. అదే కనుక నొక్కుతున్నట్లయితే అది ప్రతి లైన్కి వాయించకూడదు. మళ్ళీ ఇవన్నీ ఏంటంటే ఎఫెక్ట్స్, అందాన్ని చేకూర్చడానికి. అప్పుడు వన్ అని ఇక్కడ 1 పడుతున్నప్పుడు నొక్కడం, గట్టిగా నొక్కాలి. 2 పడుతున్నప్పుడు వదిలేసేయాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. 1 1 1 అన్నప్పుడు వేలు ఎప్పుడైతే ఇక్కడ పడుతుందో అక్కడ ఇమ్మీడియట్గా ఈ 4 వేళ్ళు దగ్గరికి వచ్చేసి దాన్ని ప్రెస్ చేయడం, 2 పడే టైంకి అది రిలీజ్ చేయడం చేస్తున్నట్లయితే అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్ 8 బీట్లో వస్తుంది. అలాగే దీన్ని 6 బీట్లో కూడా ఆనంద సాగర ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మధ్యలో వాయించేటప్పుడు కనుక దీన్ని పట్టుకుంటే ఆ సౌండ్ ఆపేస్తుంది, అంటే క్యాచ్ చేస్తుంది కదా, అది బయటకు రిలీజ్ అవ్వదు. ఓన్లీ 1 అంటే ఈ ఎడ్జెస్లో వాయించినప్పుడు అయితే వాయిస్తున్నప్పుడు మాత్రమే మీరు కనుక ఇక్కడ దాన్ని గట్టిగా పట్టుకుంటే, అంటే మీకున్నంత శక్తి కనుక అక్కడ పెట్టినట్లయితే పట్టుగా దాన్ని పట్టుకుంటే కనుక అద్భుతమైన వేరియేషన్ వస్తుంది. దీన్ని మనం యూజువల్గా భస్మభూషితాంగ సాయి అలా శివుడు భజనలకి అమ్మవారి భజనలకి మనం ఎఫెక్ట్ చూస్తుంటాం కదా, ఆ ఎఫెక్ట్స్ని ఈ పట్టు ద్వారా చేయొచ్చు. ఆ పట్టు డైరెక్ట్గా భజన్స్లోకి రావడానికి ఆ 1 1 2లో కూడా బేసిక్ అడ్వాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నొక్కుతూ ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ గ్రిప్ వస్తుంది. దాన్ని మామూలుగా ఒకసారి చూద్దాం. మామూలుగా వాయిస్తే ఎలా ఉంటుంది, ఆ పట్టుతో వాయిస్తే ఎలా ఉంటుంది. మామూలుగా చూసారు కదండి, బేస్గా వినిపిస్తుంది కదా ఎడ్జ్లో వాయిస్తే. అదే పట్టు అంటే పట్టుకొని రిలీజ్ చేస్తుంటే 1 2 అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. చూసారుగా 1 1 2 3 4 ఉన్నప్పుడు నా 4 వేళ్ళు ఇక్కడ టప్పని టైట్ చేస్తున్నాయి. దానికి ఆ శివుడి డమరకం ఎఫెక్ట్ లాగా అలా చిన్న చిన్నవి మన కంజర్లోనే చక్కగా వాయించవచ్చు. ఈ ఎఫెక్ట్స్ని కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. సాయిరామ్.